సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. కాకినాడలో జరుగుతున్నటువంటి సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార సోదర సోదరి మనతో జరుగుతున్నటువంటి ఇంటరాక్టివ్ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిస్టర్ అండ్ మిసెస్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారు, ఒక్కసారి మీ హర్ష ద్వారాల మధ్య ఒకసారి కేంద్ర మంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే మీరందరూ ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు. ఎప్పుడైనా ఏ రోజైనా ఒక కేంద్ర మంత్రి గారు మన ఊరొచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి మనల్ని ఇలా కూర్చోబెట్టి మీ సమస్యలేంటి, మీకు ఏం చేస్తే బాగుంటుంది అని ఏ రోజు కూడా ఏ కేంద్ర మంత్రి గారు కూడా మనల్ని అడగలేదు. అడిగారా? ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి గడియ కూడా మనం నిరంతరం కూడా మేము రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం. ఇదిగో దీనిలో ఈ రకమైన మార్పులు చేయండి, ఈ 5 లక్షల యూనిట్ బ్రేకప్ చేయండి, ఈ 1,20,00,000 యూనిట్ బోట్ యూనిట్ మాకు ఉపయోగపడడం లేదు, అది తగ్గించండి, 50 లక్షలు 60 లక్షలు చేయండి, బోట్ వేరేగా నెట్ వేరేగా మోటార్ వేరేగా ఇవ్వండి, సబ్సిడీ పెంచివ్వండి, ట్రాన్స్పాండర్స్ ఇవ్వండి. ట్రాన్స్పాండర్ సంబంధించి ఒక టెక్నికల్ సమస్య కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ముందుకు వచ్చింది. అన్ని బోట్లు కూడా పెట్టండి కమ్యూనికేషన్ డివైసెస్ అని. కాకపోతే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంపెనీ ఈ కమ్యూనికేషన్ డివైసెస్ సప్లై చేసేటటువంటి నో అదర్ కంపెనీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా, ఎవరికి కూడా ఇక్రిసాట్ మ్యాప్స్ తో ఇక్రిసాట్ సంబంధించి మ్యాప్స్ వాళ్ళకి అన్లెస్ అదర్వైజ్ ఇన్కార్పొరేట్ అయితే తప్ప మన లొకేషన్ ఎక్కడుంది అనేది కరెక్ట్ గా చెప్పలేదు. వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళతో ఎంఓఈస్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య అది కూడా మన కేంద్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేస్తే చాలా సానుకూలంగా స్పందించి సరే స్టేట్ లెవెల్లో కాకుండా మనం సెంట్రల్ లెవెల్ నుంచి దాన్ని మనం సప్లై చేసే కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా భారత ప్రభుత్వం వారు చెప్పారు. ప్రతి సమస్యకి కూడా ఒక సొల్యూషన్ తెచ్చిగా నిరంతరం మేము కూడా పరిశీలన చేస్తూనే ఉన్నాం. మరి ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో మనం తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అత్యంత ప్రధానమైనటువంటిది మత్స్యకార భరోసా. ఒక 2 నెలల పాటు మనం వేటకి వెళ్ళమా, నాట్ ఓన్లీ ఫర్ ద 2 months. ఓ చిన్న తుఫాను, ఓ చిన్న డిప్రెషన్ అల్పపీడనం అనౌన్స్ చేస్తే ఓ 2 రోజులు 3 రోజులు వేటకి వెళ్ళకుండా ఉండిపోవాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు అన్కండిషనల్ అంటే ఏంటి, మెకనైజ్డ్ బోట్స్ మీద పనిచేసే వాళ్ళకు కూడా ఇస్తున్నాం, మోటరైజ్డ్ బోట్స్ మీద పనిచేసే వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం, చివరికి సాధారణమైనటువంటి తెప్పలు సాంప్రదాయక తెప్పల మీద కూడా. సాంప్రదాయక తెప్పలకు బ్యాన్ లేదు కదా, ఉన్నదా చెప్పండి? బ్యాన్ ఉన్నదా? లేదే. అయినా సరే వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మత్స్యకార కుటుంబాలకు కూడా 10,000 రూపాయలు మే నెలలోనే మనం ఇస్తా ఉన్నాము. దీనికి ఒకసారి ఇతర రాష్ట్రాలకు మనం కంపేర్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చేస్తుంది ఏంటి. ఈ పక్కన ఒడిశా ఉంది, 4,500 ఇస్తున్నారు. ఈ పక్కన తమిళనాడు ఉంది, ఒక 5,000 రూపాయల వాళ్ళు ఎంత ఇస్తున్నారు. కేరళ 4,500, కర్ణాటక 5,500, మహారాష్ట్ర 5,500, గుజరాత్ ఇంచుమించు కదా. అన్ని రాష్ట్రాల కంటే కూడా భిన్నగా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అదర్ స్టేట్స్ లో ఈ బ్యాన్ పీరియడ్ కి సంబంధించి మత్స్యకారులు కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తారు, 1,000 రూపాయలు 1,500 రూపాయలు. అవేమీ లేకుండా అన్కండిషనల్ గా ప్రతి మత్స్యకార కుటుంబానికి దేశంలోనే అత్యధికంగా 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం. మరి పొరపాటు ఎవరైనా చనిపోతే గతంలో 5 లక్షలు అని వాళ్ళు దానికి అదనంగా 5 లక్షలు ఇచ్చి మనం 10 lakhs 10 లక్షలు ఇస్తాం. డీజిల్ సబ్సిడీ దేశంలోనే అత్యధికంగా ఇస్తున్నామా. గతంలో 4 రూపాయలు అని వాళ్ళు డీజిల్ సబ్సిడీ బ్యాకన్ సబ్సిడీ కింద. ఎవరికైనా వచ్చిందా 4 రూపాయల సబ్సిడీ? ఎవరికైనా వచ్చిందా? కడిగబడి రాలేదు.
కానీ అదే ఈరోజు 9 రూపాయలు మీరు డీజిల్ కొట్టించుకున్నప్పుడే 300 లీటర్లు మోటరైజ్డ్ బోట్కి అయితే 3000 లీటర్లు మెకనైజ్డ్ బోట్స్కి అయితే. ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఆ 300 లీటర్లు మాకు సరిపోవడం లేదు, ఏమైనా మార్చండి అని చెప్పారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా చాలా తీవ్రంగా కసరత్తు చేస్తుంది. 300 లీటర్లు ఏమైనా 450 లీటర్లు పెంచితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచనకి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, అతి త్వరలో దానికి సంబంధించి ఒక మంచి సొల్యూషన్ తో మీ ముందుకు వస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, ఇతర రాష్ట్రాలు తీసుకుంటే మనం గుజరాత్ లాంటి రాష్ట్రం తీసుకుంటే 18-20 హార్బర్లు ఉన్నాయి. మహారాష్ట్ర తీసుకుంటే 14-16 ఉన్నాయి. కర్ణాటక ఉన్నాయి 14-16. కేరళ పిల్లిపిత్తి రాష్ట్రం ఉన్నాయి, అంతే కదా, అక్కడ ఉన్నాయి 15 ఉన్నాయి. తమిళనాడు ఉన్నాయి 14-18 ఉన్నాయి. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 2 ఫంక్షనల్ హార్బర్స్, ఒకటి వైజాగ్ అయితే రెండోది కాకినాడ. ఇవి కూడా ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం కట్టి ఇప్పుడు కూడా అధిగతి లేకుండా అలాగనే విడిచిపెట్టేశారు. ఫర్ ది ఫస్ట్ టైం భారత ప్రభుత్వ సహకారంతో once again I'm reiterating my words with the help of Honorable Prime Minister and Honorable Minister of Fisheries. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా మనం ఒక హార్బర్ ని మొట్టమొదటిసారిగా మనం నిర్మించుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా సగర్వంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.